బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 10 గంటలవుతున్నా సూర్యుడు పూర్తిగా బయటకు రావడం లేదు. పొగమంచు దట్టంగా కమ్మేస్తోంది. సాగర తీరంలో మరీ ఎక్కువగా ఉంది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. విశాఖలో గ్యాస్ ట్యాంకర్, ఆర్టీసీ బస్సు 3 కార్లు ఢీకొన్నాయి. కొంబాది ప్రధాన కూడలి దగ్గర ఈ ఘటన జరిగింది. వెహికల్స్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, పొగమంచు కారణంగా యాక్సిడెంట్స్ జరిగాయి విశాఖ తీరాన. ఏ విధంగా ఉంది పరిస్థితి? ప్రాణాపాయం పూర్తిగా తప్పినట్టేనా? ఇప్పుడు విశాఖపట్నం అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా తెల్లవారి 2-3 గంటలు గడుస్తున్నా కూడా మంచు దుప్పటి వదలట్లేదు. ఇంకా సూర్యుడు బయటకు వచ్చి ఎండ అనేది కనిపించట్లేదు. ఇదే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి కొమ్మాది దగ్గర పొగమంచు దట్టంగా కమ్ముకుని ఉండడంతో ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు ఒకదాని వెనుక ఒకటి వస్తున్నటువంటి వాహనాలు కూడా కనిపించినటువంటి పరిస్థితి అయితే లేదు. దీంతో ఒక ఆయిల్ ట్యాంకర్, ఆర్టీసీ బస్సు వరుసగా 3 కార్లు మొత్తం అన్ని కూడా ఒకదాని వెనక ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం అయితే సంభవించింది. సో ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్నటువంటి నేపథ్యంలో ప్రమాదం అయితే తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం అయితే ఉంది. కానీ వెంటనే అటు ఆర్టీసీ బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్ కూడా అలర్ట్ అయినటువంటి నేపథ్యంలో ప్రమాద తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు. వేగంగా వెళ్తున్నటువంటి లారీ కూడా ఆర్టీసీ బస్సులో ఢీకొంది. దాని వెనకే వచ్చినటువంటి 3 కార్లు కూడా ఒకదాని వెంట ఒకటి ఢీకొన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం అయితే జరిగింది. అయితే వెంటనే పోలీసులు స్పందించి అక్కడ ట్రాఫిక్ పోలీసులు వెంటనే ట్రాఫిక్ అయితే క్లియర్ చేశారు. కొమ్మది వైపు నుంచి అదేవిధంగా విశాఖ సిటీ నుంచి వస్తున్నటువంటి వెహికల్ అన్నింటినీ కూడా నిలుపుదల చేసి ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేయడంతో ఇప్పుడైతే వాతావరణం మొత్తం క్లియర్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా పొగమంచు కూడా తగ్గడం, దానికి తోడు వెహికల్స్ అన్నింటినీ కూడా రూట్ మరల్చి ట్రాఫిక్ ని క్లియర్ చేయడంతో ఇప్పుడు రాకపోకలన్నీ కూడా సవ్యంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఉదయాన్నే ప్రతిరోజు కూడా ఇదే విధంగా భారీ స్థాయిలో మంచు దుప్పటి కప్పేయడం, మంచు కురుస్తున్నటువంటి నేపథ్యంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దాదాపుగా 1 రోజుల క్రితం కూడా ఈ మంచు ప్రభావంతోనే ఒక మద్యంలో లోడ్ వెళ్తున్నటువంటి లారీ కూడా ఇదే విధంగా బోల్టా కొట్టడం, పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో పోలీసులు కూడా సూచిస్తున్నారు. కొన్ని సూచిక బోర్డులు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. నెమ్మదిగా వెళ్ళండి, మంచు ఉన్నటువంటి ప్లేసెస్ లో కొంచెం ఆలస్యమైనా కూడా స్టాప్ చేసి వాహనాలను ప్రయాణించాల్సిందిగా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ రాజు.